ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ప్రస్తుతం యావత్ ప్రపంచం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే త్వరలోనే మరో పెనుముప్పును యావత్ ప్రపంచం ఎదుర్కోబోతోంది. అదే డేటా వార్. ఇరాన్ గ్లోబల్ ఇంటర్నెట్ కేబుల్స్ను కట్ చేయబోతోంది. దీంతో 95% గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్టివిటీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం అండర్ సీ కేబుల్స్ వార్ జోన్లో ఉన్నాయి. ఇక తాజాగా ఇరాన్ ఈ అండర్ సీ కేబుల్స్ను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. దీంతో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఇబ్బందులు తప్పవు. మరి తాజాగా ఇరాన్ చేసిన హెచ్చరికల గురించి ఒక లుక్కేద్దాం. ప్రస్తుతం యావత్ ప్రపంచానికి ఇంటర్నెట్ ఆక్సిజన్లా పనిచేస్తోంది. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు సమాచారాన్ని క్షణంలో పంపించాలన్నా అంతా ఇంటర్నెట్. వ్యాపార లావాదేవీల నుంచి బ్యాంక్ లావాదేవీల వరకు ప్రతిదీ ఇంటర్నెట్ పై ఆధారపడి పనిచేయాల్సిందే. మరి అదే ఇంటర్నెట్ లేదంటే పరిస్థితులు ఎలా ఉంటాయో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. ఇక మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అమెరికా యుద్ధానికి కాస్త విరామం లభించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే ఇరాన్కు చెందిన మీడియాలో వస్తున్న వార్తల సమాచారం ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్ ని ధ్వంసం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. కాగా హార్మోజ్ జలసంధి గుండానే ప్రపంచంలోని మెజారిటీ ఇంటర్నెట్ ట్రాఫిక్ వెళ్తోంది. ఒకవేళ ఈ కేబుల్స్ ని ఐఆర్జీసీ ధ్వంసం చేస్తే ప్రపంచంలోని 95% ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయి. కాగా ఇప్పటి వరకు ఇరాన్ తన ఫోకస్ హార్మోజ్ జలసంధిపై పెట్టి అక్కడి నుంచి గ్లోబల్ మార్కెట్ కు వెళ్లే ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేసి హార్మోజ్ జలసంధిపై పెట్టి అక్కడి నుంచి గ్లోబల్ మార్కెట్లకు వెళ్లే ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేసి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి కారణమైంది. ఇక ఐఆర్జీసీ తన ఫోకస్ ని డేటా వార్పై పెట్టబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. హార్మోజ్ జలసంధి కేవలం గ్లోబల్ మార్కెట్లకు చమురు సరఫరా చేసే రూట్ కాదు. ఇక్కడి సముద్ర గర్భంలో వేసిన ఇంటర్నెట్ కేబుల్ ద్వారా ఆసియాతో పాటు యూరప్, మధ్యప్రాచ్య దేశాలను అనుసంధానిస్తూ అంతర్జాతీయ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఈ ప్రాంతం గుండా వెళుతున్నాయి. ఇక ఇరాన్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ గార్డ్స్ పెర్షియన్ గల్ఫ్తో పాటు హార్మోజ్ జలసంధి గుండా వెళ్లే ఈ కేబుల్ నెట్వర్క్ని ధ్వంసం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించాయి. కాగా గ్లోబల్ ఇంటర్నెట్ డేటాలో 95% ఇక్కడి అండర్ సీ కేబుల్ ద్వారానే వెళ్తోంది. ఇక్కడి కేబుల్ని ధ్వంసం చేస్తే కేవలం ఒక్క దేశానికే కాదు యావత్ ప్రపంచానికి ముప్పు ఏర్పడుతోంది. కాగా ఇంటర్నెట్ కేబుల్స్ ఎర్ర సముద్రం హార్మోజ్ జలసంధి గుండా సముద్ర గర్భంలో ఇంటర్నెట్ కేబుల్స్ నెట్వర్క్ విస్తరించింది. ఆసియా, యూరప్, ఆఫ్రికాలకు సుమారు 15 నుంచి 20 కేబుల్స్ వెళుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డేటాని ఇక్కడి సముద్ర గర్భం గుండా మోసుకెళ్తోంది. ఒకవేళ 1 లేదా 2 కేబుల్స్ కట్ అయితే ఎలాగో ఒకలా సర్దుబాటు చేయొచ్చు. అయితే ఒకేసారి అన్ని కేబుళ్లను ధ్వంసం చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది, వెబ్సైట్లకు ఆటంకం కలుగుతుంది. దాని ప్రభావంతో ప్రపంచంలోని ప్రతి వ్యవస్థ లావాదేవీలకు ఆటంకం కలుగుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, క్లౌడ్ సిస్టమ్, డిజిటల్ పేమెంట్స్ పై ప్రభావం చూపుతుంది. ఇండియా విషయానికొస్తే 60% ఇంటర్నెట్ ట్రాఫిక్ ఇదే రీజియన్ పై ఆధారపడి ఉంది. ఇక ఇండియా విషయానికొస్తే దీనికి ప్రత్యామ్నాయం కూడా ఉంది. వయా సింగపూర్ ద్వారా కూడా మార్చుకోవచ్చు. అయితే అది పూర్తి సామర్థ్యాన్ని భర్తీ చేయలేదు. గత అనుభవాన్ని బట్టి చూస్తే ప్రమాదవశాత్తు ఓడలకు లంగర్లు వేసినప్పుడు ఒక్కోసారి కేబుల్స్ కట్ అవుతూ ఉంటాయి. దీంతో ఇంటర్నెట్ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. అయితే భారీ స్థాయిలో కేబుల్స్ డ్యామేజ్ అయితే వాటిని రిపేర్ చేయడానికి కొన్ని నెలలు లేదా వారాలు కూడా పట్టవచ్చు. గ్లోబల్ కనెక్టివిటీకి అండర్ సీ కేబుల్స్ అత్యంత కీలకమని దీన్ని బట్టే తెలుస్తోంది. ఇక ఇరాన్ తన యుద్ధ తంత్రాన్ని డేటా వార్పై ప్రయోగించబోతోందని ఇరాన్కు చెందిన తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. హార్మోజ్ జలసంధి సముద్ర గర్భం గుండా వెళ్లే ఇంటర్నెట్ డేటా కేబుల్స్ ను ధ్వంసం చేసి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీస్ కు ఆటంకం కలిగించాలనే ఆలోచనలో ఉన్నట్టు తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కాగా హార్మోజ్ జలసంధి గుండా అతిపెద్ద సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్ కొనసాగుతోంది. వాటిలో ఫాల్కన్, AAE-1, TGN గల్ఫ్, వీమీ లాంటి కేబుల్స్ ఇక్కడి సముద్ర గర్భం ద్వారా ఇంటర్నెట్ ట్రాఫిక్ ని మోసుకెళ్తూ ఉంటాయి. ఇక్కడి కేబుల్స్ ద్వారా గల్ఫ్ దేశాల బ్యాంకింగ్, క్లౌడ్ సర్వీసెస్ తో పాటు కమ్యూనికేషన్స్ వ్యవస్థకు సంబంధించిన రవాణా సాగుతూ ఉంటుంది. హార్మోజ్ జలసంధి గుండా వెళ్లే ఈ కేబుల్స్ ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, ఉదాహరణకు UAE, ఖతార్, బహ్రెయిన్, కువైట్ మరియు సౌదీ అరేబియా లాంటి దేశాలు పక్కాగా ఈ రూట్లపై ఆధారపడ్డాయి. ఒకవేళ కేబుల్స్ కట్ అయితే ఇరాన్ కంటే కూడా పైన తెలిపిన గల్ఫ్ దేశాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఇక ఒకసారి గత చరిత్రలోకి వెళితే 2024-2025లో ఎర్ర సముద్రంలో కూడా అండర్ సీ కేబుల్స్ దెబ్బతిన్నాయి. అప్పుడు కూడా ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా అండర్ సీ కేబుల్స్ ధ్వంసమయ్యాయి. దీంతో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గింది. దీని ప్రభావంతో పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు ఆటంకం కలిగింది. వాటిని రిపేర్ చేయడానికి కొన్ని నెలల సమయం పట్టింది. కాగా సముద్ర గర్భంలో రిపేర్ చేయడానికి ఆ ప్రాంతంలో అనుమతించకపోవడంతో అప్పుడు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గతంలో యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు కూడా అండర్ సీ కేబుల్స్ ని ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. అయితే తాజా పరిణామాలపై ఇరాన్కు చెందిన ఎనలిస్టులు కూడా తస్నిమ్ కథనం చూస్తుంటే కావాలనే ఐఆర్జీసీని రెచ్చగొట్టే విధంగా ఉందని మండిపడుతున్నారు. ఇక గల్ఫ్ దేశాలు ముఖ్యంగా యుఏఈ, బహ్రెయిన్లలో క్లౌడ్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నందువల్ల ఏదైనా అంతరాయం ఏర్పడితే దాని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక తాజా పరిణామాల్ని ఒకసారి గమనిస్తే ఇరాన్ అమెరికా యుద్ధంలో ఇరాన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు బహ్రెయిన్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ పై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసి ధ్వంసం చేసింది. దీని గురించి వివరాలు పెద్దగా తెలియలేదు. ఇక తస్నిమ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇరాన్ తదుపరి లక్ష్యంగా మాత్రం అండర్ వాటర్ కేబుల్స్ తో పాటు పోర్టులు, పైప్ లైన్స్ పై ఫోకస్ పెట్టి తన పంతం నెగ్గించుకోవాలనుకుంటోందని తెలిపింది. కాగా అండర్ సీ కేబుల్స్ విషయానికొస్తే వాటిని మానిటర్ చేయడంతో పాటు వాటిని రక్షించడం కూడా చాలా కష్టం. కేబుల్స్ కు చిన్న కట్టేర్పడినా పెద్ద మొత్తంలో డేటాపై ప్రభావం చూపుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థలతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ, సరిహద్దు నెట్వర్క్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాటిని మరమ్మతు చేయడం కూడా చాలా కష్టం. ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు. కేబుల్స్ ని ధ్వంసం చేస్తామని చెప్పినట్లు ఐఆర్జీసీ నుంచి ఖచ్చితమైన సమాచారం మాత్రం లేదు. అయితే ఒక హెచ్చరిక లాంటిది చేసింది ఐఆర్జీసీ. ఒకవేళ అండర్ సీ కేబుల్స్ ని ధ్వంసం చేస్తే ప్రపంచవ్యాప్తంగా రోజువారీ జీవితం ఎక్కడికక్కడికి స్తంభించిపోవడం ఖాయం. మన ఇండియా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి వ్యవస్థ ఆన్లైన్లో లావాదేవీలు జరుపుతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ డేటాని వినియోగిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు అంతా డేటామయమే. కాబట్టి ఐఆర్జీసీ డేటా కేబుల్స్ జోలికి పోవద్దని కోరుకుందాం.